జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నది ఎడమగట్టు రిటైనింగ్ వాల్ కట్టారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కుడిగట్టు రిటైనింగ్ వాల్ కట్టడం కోసం టెండర్లు పిలిచింది. అయితే జగన్మోహన్ అంటే ఇప్పుడు బేసిక్గా 3 లక్షల క్యూసెక్ల వరద నీరు కనుక దిగువన వచ్చిందనుకో, ఎడమగట్టు రిటైనింగ్ వాల్ కట్టకముందు మొత్తం మునిగిపోయే దాంట్లో కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర్ నగర్, కోటి నగర్, పోలీస్ కాలనీ, గౌతమ్ నగర్, నెహ్రూ నగర్, చలసాన్ నగర్, గీతానగర్, బాలాజీ నగర్, ద్వారకా నగర్, భూపేష్ గుప్తా నగర్, బ్రహ్మరాంబపురం, తారక రామ నగర్, ఇటువంటి ఈ ప్రాంతాలు చాలా నీట మునిగిపోతుండే. అందుకని 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిన ఇబ్బంది లేకుండా పద్మావతి ఘాట్ నుంచి యనమల కుదురు వరకు 3 దశల్లో 5.66 కిలోమీటర్ల పొడవున జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ గట్టు రిటైనింగ్ వాల్ కట్టిండ్రు. 474.51 కోట్ల వ్యయంతో అప్పుడు దీన్ని నిర్మించారు. అంటే కిలోమీటర్కి ఎంత పడ్డట్లు 83.83 కోట్లు ఖర్చు అయింది. కిలోమీటర్కి ఎంత 83.83 కోట్లు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కుడిగట్టు రిటైనింగ్ వాల్ పనుల కోసం టెండర్ పిలిచారు. కిలోమీటర్కి 170.45 కోట్లు ఖర్చు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి 83.83 కోట్లతోటి ఎడమగట్టు రిటైనింగ్ వాల్ కడితే వీళ్ళు కిలోమీటర్కి 83 కోట్ల చేంజ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పిలిచింది కిలోమీటర్కి 170.45 కోట్ల చొప్పున, అంటే 1.71 కిలోమీటర్ల పొడవు నిర్మాణం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5.66 కిలోమీటర్ల పొడవు నిర్మాణం. వీళ్ళు 1.71 కిలోమీటర్ల నిర్మాణానికే 245.18 కోట్లట. 5.66 కిలోమీటర్లకు 474 కోట్లు జగన్ ఖర్చు పెడితే వీళ్ళు 1.7 కిలోమీటర్ల పొడవు నిర్మాణానికి 245.18 కోట్లు. మరి లోగుట్టు పెరుమాళ్ళ కెరక కిలోమీటర్కి 83 కోట్లు జగన్ ఖర్చు పెడితే వీళ్ళు 171 కోట్ల పైన ఎందుకు ఖర్చు పెడుతున్నారు కిలోమీటర్కి అన్నది లోగుట్టు పెరుమాళ్ళ కెరక. పెట్రోల్ డీజిల్ ధరలు ఏమైనా మార్పు వచ్చిందా? లేదు. స్టీలు సిమెంట్ ఏమైనా మార్పు వచ్చిందా? లేదు. పైగా ఇప్పుడు ఉచిత ఇసుక, ఇంతకుముందు ఉచిత ఇసుక లేకుండా ఉండే. మరి ఇంకా దేనికోసం లోగుట్టు పెరుమాళ్ళ కెరక.